ఓం సద్గురవే నమః. ఈరోజు కఠోపనిషత్తులు పూర్వరంగంలో ఏం చెప్తున్నారంటే ఉపనిషద్వాఖ్యాన ప్రణాళిక అన్నారు. ఉపనిషత్తులో వ్యాఖ్యాన ప్రణాళిక ఇలాంటి రహస్యాల్ని అంటే సంకేతాలని అంటే గుర్తుల్ని వివరించి వివిధ విధాలుగా బహుముఖాలుగా ఉన్నటువంటి ఎన్నో అభిప్రాయాల్ని ఒకే రసంతో ఒకే ముఖంగా అన్వయించి అదే రూపు తేలేటట్లుగా సకలోపనిషత్తులకి వ్యాఖ్యలు అవతరించాలి. కానీ అట్లాంటి వ్యాఖ్యలు రావడానికి ముందు అవన్నీ ఏకకంఠాలని ఏకలక్ష్య ప్రయత్నాలని నిరూపించే ఒక ప్రణాళిక సకలోపనిషదను శీలనంతో ఏర్పడాలి. అట్లా సకల ఉపనిషత్తులకు వ్యాఖ్యలు అవతరిస్తే రావడానికి ముందు అవన్నీ కూడా ఒకటే కంఠంగా ఒకే లక్ష్యంగా ఉండి నిరూపించేటువంటి ప్రణాళిక చక్కగా ఏర్పడాలి అని చెప్తున్నారు. బ్రహ్మసూత్రాల అవతరణం అని చెబుతున్నారు. ఇప్పుడు ఇదిగో ఈ ప్రణాళికకే రూపకల్పనం కావించారు. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, ఆ విధంగా రూపకల్పన చేశారు. ఏం చేశారు, ఎవరు చేశారు అనేది తెలుసుకుందాం. వ్యాసుల వారు బ్రహ్మసూత్రాల పేరుతో తమ నాటికి పలువురు దార్శనికులు ఉపనిషత్తుల మీద ఏర్పరచుకున్నటువంటి అవగాహనలన్నింటినీ చక్కగా అనుశీలించి వారి అభిప్రాయాలన్నిటినీ ముందు విశదంగా నిరూపించారు. వాటిలో మంచి చెడ్డలు పరామర్శించారు. అసలు ఉపనిషత్తుల అంతరంగం ఏమిటని ప్రశ్నించుకొని దాన్ని మరి సోపపత్తికంగా ఎదిరి మెప్పుదల మేరకి శృతిమాత ఒప్పుదల మేరకు అంటే శృతి వేదాలు ఒప్పుకునేటట్లుగా ఉద్ఘాటించి ఉపనిషత్ సిద్ధాంతానికి ఒక సుదృఢమైన రక్షా కవచం ఏర్పరిచారు. ఇవే బ్రహ్మసూత్రాలు. వ్యాసుల వారు బ్రహ్మసూత్రాల పేరుతో చక్కగా ఎంతోమంది ఉపనిషత్తుల మీద ఏర్పరచుకున్నటువంటి అవగాహనలన్నిటినీ పరిశీలించారు. అన్నిటినీ పరిశీలించి వాళ్ళ అభిప్రాయాలన్నిటినీ చక్కగా విశదంగా నిరూపించి వాటిలో మరి మంచి చెడ్డలన్నీ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా పరామర్శించి అసలు ఉపనిషత్తుల యొక్క అంతరంగం అంటే ఆ లోపల ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేది ఆయన ప్రశ్నించుకొని దానికి మరి మెప్పుదల అంటే దానికి అనువుగా ఉండేటట్లుగా మరి వేదమాత ఒప్పుకునేటట్లుగా చక్కగా ఉద్ఘాటించి ఈ బ్రహ్మసూత్రాల్ని ఏర్పాటు చేశారు. అవి 3 భాష్యాలని చెప్తున్నారు. సూత్రాలుగా ఇవి అనల్పార్థ సంభరితాలైన అల్పాక్షరాలు కావటం వల్ల తప్పనిసరిగా వ్యాఖ్యలు మరి అంటే అర్థం సాధారణంగా ఏవి కూడా ఇవన్నీ వేదాల యొక్క ప్రతిరూపాలు కనుక ఇవన్నీ అర్థం కావు. మరి పెద్దలు అర్థం చెప్తేనే మనకి అర్థమవుతాయి. ఈ వ్యాఖ్యల్ని భాష్యాలు అంటారు. బ్రహ్మసూత్రాలకి చాలామంది భాష్యాలు వెలువరించారు. నేటికి ఏనాటికి వాటిలో ప్రముఖాలుగా నిలిచేవి మతత్రయ భాష్యాలు 3. అంటే ఈ 3 భాష్యాలు మతత్రయ భాష్యాలు అన్నారు. ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉండేవి ఈ 3 భాష్యాలే అని చెప్పారు. శృతి విరోధ పరిహారం అన్నారు. వేదాలకి విరోధంగా ఉన్న వాటికి పరిహారము. అయితే ఈ భాష్యకర్తల్లో మతభేదాలు మరి ఉంటాయి కదా, ఒకళ్ళకొకళ్ళకి కొంచెం
మరి భేదం లేకపోతే మూడు రకాలు రావు కదా, ఒకదానికి ఒకదానికి భేదం ఉంటుంది. సంప్రదాయ భేదాలు ఏర్పడినాయి. దీనివల్ల అనేక అర్థాలు, అపార్థాలు, అపోహలు వస్తూ ఉంటాయి. మరి ఇంతకీ మరి ఇన్ని వచ్చినప్పుడు ఏది ప్రామాణికం, ఏది అసలైంది అనేది మరి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు, విశ్వసించాలి అనుకునే వాళ్ళకి ఏది ప్రామాణికం అనేది వస్తుంది. దీనికి ఒక సులువు వేదమ పౌరుషేయం అని, అంత ప్రమాణమే, అనుకూల భాగాన్ని ఆదరిస్తాం. అంటే మనకిష్టమైతే దాన్ని బాగుంది అని అనుమతిస్తాం, ఆచరిస్తాం. దానికి మనకి ప్రతికూల భాగాన్ని వదిలేస్తాం. అంటే కుదరదు ఇక్కడ. నిర్గుణశ్రుతులు, సగుణశ్రుతులు, భేదశ్రుతులు, అభేదశ్రుతులు, సశరీరశ్రుతులు, ఆశరీరశ్రుతులు అని బహుమతాలుగా కనపడుతున్నప్పుడు భేదవాదులు అభేదశ్రుతుల్ని ఆపేక్షించి, నిర్గుణవాదులు సగుణశ్రుతుల్ని పరిహరించి తాము ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తామంటే అది ప్రామాణికం ఎట్లా, ఉపాదేయం ఎట్లా, శృత్యంతరంగము ఎలా అవుతుంది? అంచేత ఇన్ని రకాల శృతుల్ని ఏకముఖం చేసి శృతులతో శృతులకు కానీ, స్మృతి సూత్రాలతో శత్రువులకు కానీ ఉన్నట్టు కనపడే విరోధాన్ని పరిహరిస్తూ ఒక ప్రణాళిక రూపొందితే దాని ప్రకారం వ్యాఖ్యానాలు వస్తే అవి సర్వులకు స్వీకార్యాలుగా, శిరోధార్యాలుగా విరాజిల్లుతాయి అనటంలో సందేహం లేదు. ఈ శృతులు ఎన్ని రకాలు చెప్పారు చూడండి. నిర్గుణ శృతులు అంటే పరమాత్మ నిర్గుణుడు అని చెప్పేది. సగుణ శృతులు అంటే పరమాత్మ రూపాన్ని సంతరించుకొని వచ్చినప్పుడు సగుణ శృతులు. భేదశ్రుతులు, అభేదశ్రుతులు, భేదము ఉన్నవి. ఇప్పుడు సగుణంలో భేదాలు ఉంటాయి. అంటే ఒక రూపానికి భేదాలు ఉంటాయి. ఇప్పుడు నిర్గుణంలో భేదం అనేది ఉండదు, అభేదం. సశరీర శృతులు అంటే శరీరాన్ని ధరించి వచ్చినటువంటి పరమాత్మకి ఒక రకము, ఆ శరీరము లేని అశరీరుడు అంటారు కదా, నామ రూపరహితుడు అంటారు కదా, అది పరమాత్మ యొక్క స్వరూపం. అప్పుడు ఆ నిర్గుణ అశరీర శృతులు అని అంటే ఆ పరబ్రహ్మ గురించి చెప్పేవి అవి అని మరి ఇన్ని రకాలుగా కనపడుతున్నప్పుడు భేదవాదులు అభేద శృతుల్ని ఆపేక్షిస్తారు. నిర్గుణవాదులు సగుణ శృతుల్ని పరిహరించి తాము ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తామంటే అది ప్రామాణికమేలా, ఉపాదేయం ఎట్లా అని చెప్తున్నారు. ఇన్ని రకాల శృతుల్ని ఏకముఖం చేసి శృతులకు కానీ, స్మృతి సూత్రాలతో శృతులకు కానీ ఉన్నట్టు కనపడే విరోధాన్ని పరిహరిస్తూ ఒక ప్రణాళిక రూపొందితే దాని ప్రకారం వ్యాఖ్యానాలు వస్తే అవి సర్వులకు స్వీకారంగా ఉంటుంది. అప్పుడు అందరూ శిరోధార్యంగా మరి వాటిని ఆచరిస్తారు. ఆ విధంగా విరాజిల్లుతూ ఉంటాయి అనడంలో సందేహం లేదు అని చెప్తున్నారు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.